తరచూ చిక్కుడుకాయలు తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. చిక్కుడుకాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ కూరగాయలో ఉండే ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ముఖ్యంగా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, హృద్రోగాలు, క్యాన్సర్లు వంటి వాటిని దూరం చేస్తాయి. చిక్కుడుకాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి. చిక్కుడుకాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చిక్కుళ్లలో ఉండే కాపర్ మెదడు ఆరోగ్యానికి కావలసిన డోపమైన్, గ్యాలాక్టోజ్ వంటి రసాయనాలను విడుదలకు దోహదం చేస్తాయి. వీటితో పాటు వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉత్పత్తికి కారణమవుతాయి. వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్ని నివారిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. చిక్కుడుకాయలో సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ఔషధంలా పనిచేస్తుంది. నిద్రలేమితో బాధపడే వాళ్ళకి చిక్కుడు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఆడవారిలో ఎక్కువగా కనిపించే రక్తలేమి, ఎముకల బలహీనతకు చిక్కుడు మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు రక్తం, ఎముకలలో బలం చాలా అవసరం. ఈ అవసరాన్ని కాల్షియం, ఐరన్ ఉన్న చిక్కుడు బాగా తీరుస్తుంది. అంతేకాకుండా చిక్కుడుకాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యానికి ఎంతగానో దోహదపడతాయి. మానసిక ఆందోళనను కూడా తగ్గిస్తాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.